దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అయితే ఈ వేరియంట్‌కి అంత కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అలాగే ఈ నేపథ్యంలో వైజాగ్ కేజీహెచ్ సంబంధించి ఐసోలేషన్ వార్డ్‌తో పాటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఒక 14 ఏళ్ల బాలికకైతే ఒక బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేస్తున్నప్పుడు ఫీవర్ అయితే ఉండడంతో వీళ్ళు వైద్యులైతే చెక్ చేయడంతో పాజిటివ్‌గా అయితే తేలింది. అయితే ఇది మనం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఆ బాలికని ఐసోలేషన్ వార్డ్‌కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ ఉన్నారు. డాక్టర్ శివానంద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ 14 ఏళ్ల బాలిక కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏ విధంగా ఉంది ఇప్పుడు? మన దగ్గర ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఈ కోవిడ్ పాజిటివ్ అంటే మీరెవరూ భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఇదైతే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ప్రజలందరికీ కోవిడ్ ప్రాణాంతకమైందని ఒక ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కడ కోవిడ్ పాజిటివ్ అన్నా కరోనా పాజిటివ్ అని చెప్పని చాలా కంగారు పడి భయభ్రాంతులు చెందుతున్నారు. ఈ కరోనా వైరస్ అనేది వీకెన్ అయింది. అది ఇంతకు ముందున్నంత స్ట్రాంగ్ అయితే లేదు. ప్రీవియస్గా మనకి ఇక్కడ ఒక 2 కేసులు మనకి టెస్టింగ్ అని పంపించడం అనేది జరిగింది కేజీహెచ్కి పంపించిన తర్వాత వీటి నమూనాలను మేము కంపల్సరీ పూణే వైరాలజీ ల్యాబ్కి పంపించి దీని వేరియంట్ ఎట్లా ఉంది అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేయిస్తే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ లో విరులెంట్ ఒమిక్రాన్ వేరియంట్ అని చెప్పి మనకి రావడం అనేది జరిగింది. సో ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది జనాలకి అనేది ఏంటంటే, మనకి ఇది ఫీవర్ వస్తుంది, జలుబు దగ్గు వస్తాయి, ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ ఉంటాయి. ఈ ఫీవర్ 3 to 5 days ఉండి గ్రాడ్యువల్గా అది డిసప్పేర్ అయిపోతుంది. సో ఇదే దీని తాలూకా ప్రజెంటేషన్ అట్ రైట్ నౌ. మనకిప్పుడు మన కేజీహెచ్లో ఉంది అంటే, కేజీహెచ్లో న్యూరో సర్జరీ వార్డులో ఒక 14 years గర్ల్ బ్రెయిన్ ట్యూమర్ ఉండి ఆ అమ్మాయికి సర్జరీ చేద్దామని మేము ప్లాన్ చేసాం. ఎప్పుడు ప్లాన్ చేసినా మనం రొటీన్గా ఫీవర్ ఉండే వాళ్ళకి అందరికీ స్క్రీనింగ్ కంపల్సరీ మనం చేస్తాం. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వీటీఎం టెస్ట్ అంటాం. ఈ టెస్ట్లో అమ్మాయికి కొద్దిగా పాజిటివ్ అనే వచ్చింది. వస్తే దాన్ని మళ్ళీ మనం ఆర్టీపీసీఆర్ అనే ఒక టెస్ట్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ వీటీఎం పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ పేషెంట్ని మేము ఇమ్మీడియట్గా ఐసోలేషన్ వార్డులో పెట్టడం అనేది జరిగింది. పేషెంట్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, చక్కగా తింటుంది, తాగుతుంది, తిరుగుతుంది, అన్నీ చేస్తుంది. ఈ పేషెంట్కి ఏమీ ఆక్సిజన్ సాచురేషన్లో పడిపోవడం కానీ, సివియర్గా మనం ఏమైనా ఆక్సిజన్ అవసరమైన పేషెంట్గా కానీ ఏమీ లేదు. ఈ పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫీవర్ తగ్గిన వెంటనే మళ్ళీ మేము బ్రెయిన్ ట్యూమర్కి మళ్ళీ సర్జరీ మేము డెఫినెట్గా చేసి ఆ పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తాం. సో ఈ వేరియంట్ దీనివల్ల మేము తెలుసుకుంది ఏంటంటే, ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్, ఆ పేషెంట్కి ఇది వీటీఎం పాజిటివ్ వచ్చినా పేషెంట్లో ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఈ వేరియంట్ అగైన్ కన్ఫర్మ్డ్ దట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లో విరులెంట్ వేరియంట్. పేషెంట్ ఈజీగా రికవర్ అయ్యి హ్యాపీగా సర్జరీ చేయించుకొని ఇంటికి వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. కాకపోతే నేను ప్రజలకు ఇచ్చే ఒకే ఒక సూచన ఏంటంటే, ఫీవర్ ఒకవేళ మీకు హై గ్రేడ్ ఫీవర్ ఒక 3 to 5 days అట్లా ఉండి ఆ పేషెంట్స్కి ఏమైనా కోమాబిడ్స్ ఉన్నాయంటే, లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, క్రానిక్ హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే క్రానిక్ లివర్ డిసీజెస్ కానీ, ఆర్ అదర్వైజ్ ఎనీ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ పేషెంట్స్ మాత్రం ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. చేయించుకొని జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రజెంట్ పరిస్థితుల్లో మనం చూసే కొన్ని చోట్ల ఎక్కడో డెత్లు ఉన్నాయని చెప్పని కొంతమంది అనడం అనేది జరిగింది. కానీ దీనికి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న కరోనా వేరియంట్ వల్ల డెత్లు అయితే రావు, ఇంతవరకు మేము చూడలేదు. ఈ డెత్లు వచ్చేవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కోమాబిడ్స్ ఉండే పేషెంట్స్, అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్ని డిసీజులు ఉండి దే ఆర్ అబౌట్ టు డై అనే వాళ్ళకి ఈ వైరస్ అనేది ఈజీగా రావడం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమనుకుంటున్నారంటే ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయారని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకు ఒరిజినల్గా ఉన్న జబ్బుల వల్ల చనిపోయారు, అంతేగాని ఈ కరోనా వైరస్ వల్ల కాదు. సార్ ఇప్పుడు కేజీహెచ్లో అంతా సంసిద్ధంగా ఉందా? ఈ కిట్లు కానీ దానికి సంబంధించి కరోనాకు సంబంధించి ఎంత వైద్య పరికరాలు అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి సార్? మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము కరోనా ఐసోలేషన్ వార్డు 100% మేము పెట్టాం.
అది మనం 60 బెడెడ్ హాస్పిటల్ మనం ఇంక్లూడింగ్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ సప్లై, మొత్తం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మాస్క్స్, టెస్టింగ్ కిట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. మేము డెఫినెట్గా చేస్తాం వాటికి. ప్లస్ ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మేము ఒక 50 బెడెడ్ ఐసోలేషన్ వార్డ్ ఆల్రెడీ ఆక్సిజన్ సప్లైస్ తోటి అన్నిటితోటి నేను రీసెంట్గా ఒక 50 బెడెడ్ వార్డ్ ఒకటి ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో హాస్పిటల్ అయితే సంసిద్ధంగా ఉంది. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా మేము ఎదుర్కోగలం. సో మేము డాక్టర్స్ టీము, పారామెడికల్ టీము, స్టాఫ్ నర్సెస్, ఎవ్రీబడి, ఆల్ ఇన్వెస్టిగేషన్స్ టీం కూడా చక్కగా రెడీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వంతో మేము దీని గురించి మాట్లాడతా, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అవుతా మేము చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది విశాఖ కేజీహెచ్లో అయితే 14 ఏళ్ళ బాలికకి అయితే ఈ కరోనా పాజిటివ్ వచ్చి నిర్ధారణ అయ్యి ఐసోలేషన్ వార్డులో అయితే పెట్టాము. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి అయితే నార్మల్గానే ఉంది. అలాగే మొత్తం ఇంకా ఏవైనా కేసులు వస్తే మట్టుకి మేము అంతా సంసిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి కిట్లు కానీ, దానికి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ మొత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికైతే ఈ వేరియంట్కి సంబంధించి ఎటువంటి ప్రాణభయం లేదు, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సూపరింటెండెంట్ శివానంద్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి నుంచి. For latest updates on India Pakistan, download our TV Live app